నెక్స్ట్ డే మరి అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో లేదు లేదు వాళ్ళు అనారోగ్య కారణం వల్ల చనిపోయారని నిస్సిగ్గుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడటం ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో మరువలేనివి. దీంతో పాటు రైతులు అల్లాడిపోతూ ఉంటే మరి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, అదేవిధంగా డెల్టా ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, నెల్లూరు ప్రాంతంలో ఆక్వా దెబ్బతిన్నప్పుడు ఏ రోజు కూడా ముఖ్యమంత్రి గారు సహాయం చేయడానికి చేతులు రాలేదండి. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. దీంతో పాటు రాయలసీమ ప్రాంతంలో త్రాగునీటి సమస్య ఎక్కువైపోయింది, సాగునీరు లేదు. ఇవన్నీ చూస్తా ఉన్నప్పుడు అక్కడ రైతులు కూడా చీదరించుకుంటున్నారు. నేనేమంటానంటే ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు ప్రజల యొక్క సమాలోచనలతో ముందరికెళ్ళాలి. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల మీద దాడులు జరిగాయి కదండి, ఒక్కరని కాదు. దళితుల మీద దాడులు జరిగాయి, మైనార్టీల మీద దాడులు జరిగాయి, పథకాలు రద్దు చేశారు, గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలు రద్దు చేశారు. ఇప్పుడు నవీన్ గారు పథకాలు అమలు చేయట్లేదు, ఓకే. అసలు బ్రతకటానికే ఇక్కడ స్వేచ్ఛ లేనప్పుడు ఏ విధంగా ఇక్కడ డెమోక్రసీ ఉండిద్దండి? గతంలో మరి బ్రిటిష్ పరిపాలనప్పుడు కూడా అకృత్యాలు జరగలేదండి. అరే అట్ట కాదండి, ఎవరో తాత ముత్తాతలు ఇచ్చినటువంటి ఆస్తుల మీద, మా తండ్రి మాకు ఇచ్చిన ఆస్తుల మీద, మా పాస్బుక్ మీద ఈయన ఫోటో ఏందండి? ఈయన ఎక్కడి నుంచి విదేశాలు వెళ్ళాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలి, ఈయన ఎక్కడి నుంచి బయటకు వెళ్ళాలంటే కోర్టు అనుమతులు కావాలి. దీంతో పాటు ప్రధానంగా ఎవరైనా కానీ చూడండి, చనిపోయిన వాళ్ళ బొమ్మలు రాళ్ల మీద వేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి మరి పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది కాబట్టి ఆ రాళ్ల మీద కూడా తన బొమ్మలు వేసుకున్నారండి, అద్దుల రాళ్ల మీద. ఇలా చెప్పుకుంటూ పోతే వేల విషయాలు చెప్పొచ్చు. దీంతో పాటు ప్రధానంగా చూడండి, ఈ రాష్ట్రంలో యువత గంజాయి మత్తులో ఊగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉపాధి లేదండి, ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు లేవు. పైపేసు నిస్సిగ్గుగా ముఖ్యమంత్రి గారు ఉద్యోగాలు అడిగితే అరే మీ చికెన్ మార్ట్లు పెట్టుకోండి, మటన్ మార్ట్లు పెట్టుకోండి. ఏందండి ముఖ్యమంత్రి గారు? నిన్న ఇంటర్వ్యూలో చూసామండి, ముఖ్యమంత్రి గారు గతంలో ఏం చెప్పారు? మీకేమైనా సమస్య ఇస్తే నాకు ఒక ఫోన్ చేయమన్నాడు. తీరా నేను ఒక ప్రధానమైనటువంటి ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తా, నీకు ఫోన్ ఉందా అంటే నాకు ఫోన్ లేదు, నాకు ఫోన్ నెంబరే తెలియదు అన్న. ఇటువంటి వ్యక్తిని మనం ఎన్నుకుంది? ఒక్కసారి ఆలోచించండి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి యువకులారా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నా అక్క చెల్లెలు ఒక్కసారి ఆలోచించండి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రైతాంగం ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి ముఖ్యమంత్రిని ఎన్నుకొని మన 5 ఏళ్లలో మన అభివృద్ధిని, మన పిల్లల యొక్క భవిష్యత్తును నాశనం చేసుకున్నామండి. దయచేసి మీరందరూ గమనించాలి. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోవాలి, రాష్ట్రం అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్లాలి. నేను ఇంకోటి కూడా చెబుతానండి, అమిత్ షా గారు కూడా మొన్న మీటింగ్ పెడుతూ ఆయన అన్నాడు, అమరావతి విషయంలో కూడా మేము న్యాయం చేస్తాం, ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగిపోయింది, ఈ రాష్ట్ర ప్రభుత్వం దాచుకోవటమే సరిపోయిందని చెప్పి ఆయన అన్న మాటలు కూడా మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. దీంతో ప్రధానంగా మోదీ గారు రోడ్ షోకి వచ్చినప్పుడు కూడా విశేషమైనటువంటి ప్రజల స్పందన ఉందండి. దీంతో ప్రధానంగా చూడండి, చంద్రబాబు నాయుడు గారు మరి ఎండల్లో ఎక్కడికి పట్టి వెళ్ళినా కానీ మరి ఆయన ప్రజాగళం అనే సభలతో ప్రజల్ని మమేకం చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వర్గాలు నష్టపోయింది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఏ విధంగా నష్టపోయింది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం ఏ విధంగా నష్టపోయిందని ఆయన పూసగుచ్చినట్టు చెబుతూ ప్రజల్ని ప్రభావితం చేస్తూ ఉన్నారండి. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెబుతూ ఒక అబద్ధాన్ని 5 ఏళ్ల కాలంలో ఉన్న ఉద్యోగాలు కూడా పోయాయి, పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలన్నీ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి, అంతే కదా? నేను నవీన్ గారు ఇక్కడ ఒక అంశం కూడా మీకు తెలియచేయాలండి. మరి జే ట్యాక్స్ కట్టలేదని చెప్పి ఆ రోజు అమర్ రాజా బ్యాటరీ వాళ్ళు 12,000 కోట్లు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తానంటే లేదు అని చెప్పి వాళ్ళ మీదకి మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డును పంపించడం,